కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే తన ధ్యేయమన్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని అన్నారు. గంజాయిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువతను క్రైమ్ వైపు ప్రోత్సహించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. సోషల్ మీడియాలో హద్దు దాటే వారిని చట్టపరంగానే శిక్షిస్తామన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఎస్పీ అన్నారు. మన సమాజంలో ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన మత్తు పదార్థాలు, నార్కోటిక్ సబ్స్టెన్సెస్, మరియు ముఖ్యంగా గంజాయి ఇటువంటి పదార్థాలు పిల్లల్లో, ఎస్పెషల్లీ ఈవెన్ ఫ్రమ్ స్కూలింగ్ ఏజ్ నుండి కూడా అప్ టు సీనియర్ కాలేజ్ స్టూడెంట్స్ వరకు దీంట్లో చాలా వరకు దాన్ని పెనిట్రేట్ అవ్వడం జరిగింది సర్కిల్స్లో. ఈ గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలని సామాజిక రూపంలో మనం రూపుమాపేదానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా సమాజంలో ఎవరు భయపడతా డే టు డే యాక్టివిటీస్ అనేవి చేసుకునే పరిస్థితి ఎక్కడ ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ అనేది చాలా పటిష్టంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు చట్టం వర్తించదు అని చెప్పి ఎవరు అనుకునే పరిస్థితి అయితే మేము ఉంచాం. డెఫినెట్గా అందరికీ చట్టం వర్తిస్తుంది. ఎలాంటి వాళ్ళైనా సరే దే షుడ్ ఒబే లా. ఒకవేళ ఎవరైనా కుర్రోళ్ళను పాడు చేస్తా అన్నెసరీ క్రైమ్స్లోకి దింపి వాళ్ళ ద్వారా కనుక వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే వీల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ హూస్ ఎవర్ దట్ ఈస్. ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియా ఇష్యూస్ వచ్చేసి వీటి మీద కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎనానిమిటీ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కనుక బిహేవ్ చేసిన ఆడవారిని, పిల్లల్ని, అదేవిధంగా ఎవరి కుటుంబ సభ్యులైనా కించపరిచేటట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. దే ఆర్ నాట్ ఎబోలా. ఏదో సోషల్ మీడియాలో ఎనానిమస్ ఒక ఇష్టం వచ్చినట్టు ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఏది పడితే అది బాగొచ్చు అంటే అట్లా నడవదు అది. కాబట్టి దానికి మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం.